ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉన్నారు. దానికి సంబంధించి మీకు ఆయనకి మధ్య కొంత అనుబంధం అనేది ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ రెండో రింగికే ఆయన ఎత్తేటువంటి వ్యక్తి. ఆయన ఏం పని ఉంది చెప్పండి చైర్మన్ గారు అని చెప్పి ప్రతి ఒక్క పని విని దానికి సొల్యూషన్ కూడా చెప్పేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి పెద్ద వ్యక్తిని ఈరోజు కోల్పోవటం, మరి ఆ రోజు ఈ జాతిలో ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి, ఎటువంటి స్వార్థం లేకుండా పోరాటం చేసినటువంటి వ్యక్తులు మరణించినా కూడా ఆయన జన్మించే ఉంటారు. అట్లా వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చేసినటువంటి ఉద్యమాలే ఆయన్ని ఈరోజు కూడా మరణించినా కూడా జనాల్లోనే నిత్యం ఆయన పేరు వినపడతానే ఉంది. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా రాబోయే తరాలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిస్తే అటువంటి నాయకత్వాన్ని కొద్దిగానే మనం పుణుకుపుచ్చుకుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయనకి నిస్వార్థం లేదు, నిస్వార్థమైనటువంటి రాజకీయవేత్త ఆయన. కేవలం ఈ ఉద్యమం చేస్తే నాకు హాని కలిగిద్ది అని తెలిసినా కూడా ముందుకు నడిచినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాంటి నేతలు అరుదుగా పుడతారు. అటువంటి నేతల్ని మనం ఘనమైన నివాళులు అర్పించుకోవాల్సినటువంటి రోజుగా నేను భావిస్తాను. నాడు వంగవీటి రంగా గారితో మీకు పరిచయం ఉంది, రంగా గారితో కూడా మీరు ఎన్నో ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. ముద్రగడ గారితో పరిచయం ఉంది, ఆయనతో పాటు మీరు కొన్ని ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్. రంగా గారికి ముద్రగడ పద్మనాభం గారికి గల వ్యత్యాసం తేడా? వీళ్ళు ఇద్దరు కూడా కేవలం ప్రజల కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం అనేక ఉద్యమాలు, అనేక ఫైట్లు చేసినటువంటి వ్యక్తులు. దాని ద్వారా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు, ఎన్నో కేసులు కట్టించుకొని వాళ్ళు మామూలుగా బాధలు పడినటువంటి పరిస్థితులు కాదు, అనేక బాధలను తట్టుకొని వాళ్ళ ఆస్తులు కూడా పోగొట్టుకొని ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం నిలబడినటువంటి వ్యక్తులు. కాబట్టే వంగవీటి మోహన్ గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ ఈరోజు శాశ్వతంగా ఈ ప్రజల్లో నిలిచిపోతారని చెప్పి మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. వంగవీటి మోహన్ రంగా గారితో కూడా చివరి దాకా ఉన్నారు, చివరి లాస్ట్ డే దాకా కూడా మీరు ఉన్నారు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారితో కూడా ఉన్నారు. కానీ ఏంటి ఆయనకి మధ్య ఉద్యమ స్ఫూర్తి? వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ తరాలన్నీ కూడా రాజకీయానికి కులాన్ని కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. కానీ ఎప్పుడు ఏ రోజు కూడా వంగవీటి మోహన్ రంగా గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ ఏ కులాన్ని కూడా తాకట్టు పెట్టి రాజకీయం చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ కులం వచ్చి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకు ఇది చేయండి అంటే ఆ సమస్య పట్ల వెళ్ళి వాళ్ళ ప్రాణత్యాగానికైనా సిద్ధపడి వాళ్ళకు పనిచేసినటువంటి వ్యక్తులు. కాబట్టే ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దానికి నిదర్శనం వంగవీటి మోహన్ రంగా గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయన కడ్డాయిల మీద కూడా పోలీస్ స్టేషన్లో కొట్టి ఆయన్ని సబ్ జైల్లో పెట్టినప్పుడు మరి ముద్రగడ పద్మనాభం గారు కానీ వీళ్ళందరూ కూడా కాపునాడు అనే ఒక ఉద్యమంతో ఆ రోజు పిలుపునివ్వడంతో రంగా గారిని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చి ఆ మీటింగ్కి తీసుకురావడం జరిగింది. మరి ఉవ్వెత్తిన కాపులు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితి. అలాగే తుని సభ తీసుకుంటే ఒక పిలుపు మేరకు ఎవరు సొంత ఖర్చులతో వాళ్ళు ఇదేదో రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వచ్చి ఆయనకి నీరాజనం పట్టినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా కేవలం మాట మీద నమ్మకం, ముద్రగడ్డ గారి మీద నమ్మకం, రంగా గారి మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకుంటే రాజకీయ పార్టీలతోనో లేకపోతే కులంతోనో వేరే వాటితో పని లేదు. ఆ వ్యక్తిని ఎప్పుడూ కూడా మరణించినా కూడా జీవించుంటాడని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. ప్రస్తుతం మనతో పాటు అడపాశేషు ఆయనతో ఉన్న అనుబంధాన్ని అయితే పంచుకున్నారు. మనతో పాటు మరి కొంతమంది నాయకులు దాంతో ఆయనతో పాటు అనుబంధం ఉన్న వ్యక్తులు మనతో పాటు చెప్పండి, ఏంటి రంగా గారికి మీకున్న అనుబంధం? ఆ రోజు మరి ప్రజల నాయకునైనటువంటి రంగా గారు ఉద్యమం చేసి మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆయనను జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మరి ముందు ఉండి ఆ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మోహన్ అనే వ్యక్తి ఈరోజు మరి తెలుగు ప్రజానికం అంతా ఆ మహానాయుడికి ఘనమైన నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి.
మనందరికీ తెలిసిందే సోదరులారా. ఈరోజు కిల్లంపూడిలో మరి చూసినట్లయితే ప్రజానికం జనసంద్రంగా మరి ఆ మహనీయునికి నివాళులర్పించడానికి ముందుకొస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఒక అమూలమైన వ్యక్తిని ఈరోజు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తి అరుదుగా ఎన్నో ఏళ్ళకి ఒక్క వ్యక్తి పుడతాడు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి కోల్పోయినటువంటి ఈ రాష్ట్ర ప్రజానికం అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రైమ్ 9 న్యూస్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సోదరులారా. చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారికి మీకు ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేసిన కాంచండి ఒక అనుబంధం అండి. ఉద్యమం చేసిన ప్రతి ఒక్క రోజు కూడా మేము వదలకుండా వచ్చామండి. పేద ప్రజలు అందరికీ అండగా ఉండేవారండి ముద్రగడ పద్మనాభం గారు. అలాగే ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు అంతా ఇంత కదండి. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసినప్పుడు ఈ ప్రతిపాడు నియోజకవర్గంలోని ఎక్సైజ్ శాఖ అలాగే రవాణా శాఖ చేసినప్పుడు కూడా ఒక్క పైసా తీసుకోకుండా జాబ్లు వేయించారండి. ఆయన సేవ చాలా గొప్పదండి. ఈ ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలు ఇప్పుడు కూడా ఆయన మరవలేరండి. అలాగే కాపు ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ అండగా ఉంటూ ఎవరికైనా ఏవొచ్చినా ఆయన సాయం చేస్తూ ఉన్నారండి. ఆయన ఎప్పుడు మర్చిపోలేమని మేము అందరం కోరుకుంటున్నామండి. చెప్పండి, ముద్రగడ గారికి మీకున్న అనుబంధం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఈరోజు ఆయనకి మాకు చాలా సన్నిహితంగా ఉంది. ఆయన మాట అంటే పట్టుదలైన మనిషి. ఏ పనైనా ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం మాకు చాలా బాధగా ఉంది. ఆయనకి అన్ని విధాలా భగవంతుడు మేలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రస్తుతం ముద్రగడ సంబంధించి అంత్యక్రియల ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ముద్రగడని చూసేందుకు మొత్తం కూడా పార్టీలకు అతీతంగా నాయకులు మొత్తం తరలి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముద్రగడ సంబంధించి మొత్తం కూడా కాపు లోకమే మోగబోయిన పరిస్థితి అయితే మాత్రం రాష్ట్రంలో ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కాపు గొంతుగా ఆగిపోయింది అన్నట్టుగా ముద్రగడ నివాసంలో మొత్తం కూడా ఛాయలు కనపడుతున్నాయి. ముద్రగడ సంబంధించి అనుబంధం ముద్రగడతో సన్నిహితంగా ఉన్న వారందరూ తమ యొక్క అనుబంధాన్ని వచ్చి నెమరు వేసుకున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ముద్రగడ ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా ముద్రగడకి ఘన నివాళి అర్పించారు. పార్టీలకి అతీతంగా కూడా ముద్రగడకి నివాళులు అయితే మాత్రం అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు మొత్తం ముద్రగడ సంబంధించి ఆయన అభిమానులు ఉన్నారు. చెప్పండి, ముద్రగడ గారికి మీకు ఏంటి అనుబంధం? సార్, నేను ఎంఆర్పిసి సంబంధించిన జిల్లా అధ్యక్షుడిని. మరి పద్మనాభం గారికి సంబంధించి మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూస్తున్నాం. మరి మహోన్నత వ్యక్తి, పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి నిజాయితీపరుడు మళ్ళీ మనం చూడలేమండి. మరి ఎందుకంటే మరి ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా చిన్న పిల్లల్ని కూడా ఎంతో మర్యాదగా అండి అని చెప్పేసి గౌరవంగా పలకరించడమే కాకుండా ఎంతో మర్యాద చేసి ఇచ్చేశారు. ఏలేరు ముంపుడు బాధ్యతలకు సంబంధించి మాకైతే అప్పటి వరకు ఉన్న నష్టపరిహారాలను కూడా కోట్ల రోజున రిలీజ్ చేయించిన వ్యక్తి పద్మనాభం గారు. మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. చెప్పండి ఏంటి ముద్రగడ గారికి మీకున్న అనుబంధం? ఆయన అంటే మాకు చాలా అభిమానం కొలిది ఈరోజు ఆయన ఇది మీద మేము వచ్చాం. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు వచ్చాం చాలా ఆప్యాయంగా పార్కించేవారు. చాలా మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం ముద్రగడని చూసేందుకు మొత్తం కూడా పార్టీలకి అతీతంగా మొత్తం నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. చూస్తున్నాం మొత్తం ఉదయం నుంచి ఇదే క్లౌడ్. ఎందుకంటే మా బీజేపీలో కొంతకాలం ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, జనతా పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో అయినా ఆయనకు నచ్చకపోతే నిలబడ్డాయన, మనకు నచ్చకపోతే. ఇంకొక విషయం ఉంది, ఎన్టీ రామారావు గవర్నమెంట్లో మినిస్ట్రీ అనౌన్స్ చేస్తే పారిపోయిన వ్యక్తి నాకు వద్దని. అది ఎంతమంది తెలుసది?